ఏమండి? ఏమిటి ఏమిటి అలా ఉన్నారు? ఏం జరిగింది? అబ్బే అదేం లేదు, ఏదో మా ఆఫీస్ ప్రాబ్లం. కాఫీ తెమ్మంటారా? అక్కర్లేదు. చలపతి, అయ్యగారు ఎలా ఉన్నారే? ఆఫీస్లో ఏం జరిగింది? ఏం లేదమ్మా. రే, నిజం చెప్పు. ఏదో గొడవ జరగకపోతే ఆయన అలా ఉండరు. చెప్పు, ఏం జరిగింది? మరి అమ్మా, ఎవరో పిచ్చోళ్ళు లాంటి మనిషి ఆఫీస్కి వచ్చాడమ్మా. ఆ గొడవ జరగడం వల్లే అయ్యగారు అలా అయిపోయారమ్మా. సార్, ఇన్స్పెక్టర్ చలపతిరావు గారు మీతో మాట్లాడాలని వచ్చారు సార్. సరే కూర్చోమను. అలాగే సార్. హలో ఇన్స్పెక్టర్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, సిట్ డౌన్. మిస్టర్ దీపక్, అసలు వ్యవహారం ఏమైనప్పటికీ మీరు అతని మీద చేయి చేసుకున్నారన్నది నిజం, అవునా? ఆఫ్ కోర్స్ ఇన్స్పెక్టర్. వాడు అర్థం లేకుండా ఆఫీస్కి వచ్చి అల్లరి పెట్టాడంటారు. కానీ అతనేం చెప్తున్నాడో తెలుసా? అతని భార్యను మీరు లేపుకొచ్చారట. అడగటానికి వస్తే కొట్టి చంపుతానని బెదిరించారట. అబద్ధం ఇన్స్పెక్టర్. ఆ రాస్కల్ చెప్పినంత అబద్ధం. అబద్ధం అని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయో లేవో, కానీ అతను చెప్పింది నిజం అని చెప్పడానికి అతని దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్స్పెక్టర్, మిస్టర్ దీపక్, అతను కంప్లైంట్ రాసి ఇచ్చి ఉంటే మిమ్మల్ని పాటికి అరెస్ట్ చేసి ఉండేవాడిని. కానీ అతను రాతపూర్వకంగా ఏది ఇవ్వలేదు. అడిగితే ఇవన్నీ ఎందుకు సార్, మంచిగా నా భార్య నాకు దక్కితే అంతే చాలన్నాడు. చూడండి, అతను ఏదైనా రిపోర్ట్ రాసిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. అంతేకాకుండా మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదాలు గొడవలు వస్తే మేము జోక్యం కలిగించుకోక తప్పదు. అందుకని మీ ఇద్దరు అలరవకుండా ఈ సమస్యను మీలో మీరు పరిష్కరించుకోవడం మంచిది. వస్తాను. ఈ పుణ్యమూర్తి తలుచుకుంటే ఎంతటి పాపానికైనా వెందీడే. అతను ఏదైనా రిపోర్ట్ రాసిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. మీ రెండు నలుగురు నవ్వులు పంచారు. క్షణ క్షణం మనశ్శాంతి లేకుండా చేస్తాను, పిచ్చివాడిని చేస్తాను. కాబట్టి ఈ ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ అబ్డక్షన్ ఆఫ్ అనదర్ మ్యాన్స్ వైఫ్. మరొకరు భార్యను లేవ తీసుకుని వచ్చినందుకు ఈ ముద్దాయి దీపక్ 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అలా జరగటానికి వీల్లేదు, వీల్లేదు. సార్, ఏమిటే? అమ్మగారి ఉత్తరం మీకు ఇమ్మన్నారు సార్. ఎక్కడ? బయటికి వెళ్ళిపోయారు సార్. ఏమండి, పాలు ఉప్పును ప్రేమించి దగ్గర చేసుకుంటే పాలు కూడా విరిగిపోతాయంటారు. అలాగే ఓ దౌర్భాగ్యురాలను దగ్గర చేసుకుంటే సుఖప్రదమైన మనిషి జీవితం కూడా కష్టాల పాలవుతుందని మీకు అర్థమైందనుకుంటాను. నా మీద ఉన్న ప్రేమతో మీరు ఎన్ని కష్టాలైనా నష్టాలైనా భరించవచ్చు. కానీ నిజంగా నేను మిమ్మల్ని ప్రేమించేదాన్ని అయితే ఆ కష్ట నష్టాలు మీకు కలగకుండా ప్రయత్నించాలి. చూడండి, నా కారణంగా మీ జీవితం నాశనం కావటం నాకు ఇష్టం లేదు. అంతేకాదు, నాకే తెలియని నిజం ఒకటి తెలిసిందే. అదేమిటంటే, నేను చనిపోయిందనుకున్న నా కన్న బిడ్డ బ్రతికే ఉంది. ఆ బిడ్డను కూడా ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడు పుణ్యమూర్తి. ఏమండి, నేను వెళ్ళిపోతున్నాను. శాశ్వతంగా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను. నేను కోరేది ఒకటేనండి, మీరు నా కోసం ప్రయత్నించొద్దు. నన్ను మర్చిపోండి. నేనెక్కడున్నా, ఏ నరకంలో ఉన్నా హాయిగా బ్రతకగలను. ఎలాగో తెలుసా?
2 ఏళ్ల పాటు మీతో గడిపిన మధురమైన రోజులు తలుచుకుంటూ ఎన్ని జన్మలకైనా అవి నాకు గుర్తుంటాయండి, గుర్తుంటాయి. ఉంటానండి. శాశ్వతంగా మీది కానీ మీకు లేని రాధ. గ్రామ్ ఫోన్ పెట్టలాగా రాగాలు తీస్తుంది. రాగాలు చూడ వేరుసాగ పాప మీకు నోరు మూసుకో. హలో హలో హలో, ఇద్దరు మొగుళ్ళు పెళ్ళాం కదా, వచ్చేసేవే. ఏమే పెళ్ళామా? వచ్చింది నా కోసమా బిడ్డ కోసమే? నిజం చెప్పు. ఎవరి కోసం అయితే నేను వచ్చేసావు. అయినా రాకుండా ఎలా ఉంటావే? అవును, ఏమిటి కట్టుబట్టలతో వచ్చేసా? ఆ కొంప నుంచి వచ్చేటప్పుడు సామాన్లు గీమాన్లు బంగారు బ్యాంక్ అకౌంట్ అని తీసుకొచ్చేయాలి. సర్లే, నేను నీ మొగుడు కదా, నీ తిండి బట్ట చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేను ఆ ప్రయత్నం చేస్తాలే. చూడు, మీ ఇద్దరు జాయింట్ గా ఏడుస్తూ కూర్చోకండి. నేను చచ్చానుకుంటా చుట్టుపక్కల వాళ్ళు. చూడు, 1 by 1 అడవండి. బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. సార్ నమస్కారం. సార్ నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాధనేం చేశావు? వాళ్ళిద్దరిని ఎక్కడ ఉంచావు? చెప్పరా? సార్ నేను గంగోలు అటువంటి సార్, నన్ను ఏం చేయకండి సార్. సార్ నేను అమాయకుడు సార్. నువ్వు అమాయకుడువా? మనిషి రూపంలో ఉన్న మృగానివి, అమాయకంగా కనిపించే రాక్షసుడివి. నిన్నేం చేసినా పాపం లేదురా. నిన్ను చంపితే నా మనసుకు శాంతి లేదు. నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్. సార్ ఇక్కడికి వచ్చే ముందు పోలీసులు ఫోన్ చేసి వచ్చాను. మీ ఆఫీసులో కూడా చెప్పొచ్చాను. నాకేమైనా జరిగింది అనుకోండి, మీరు అనవసరంగా ఎంజాయ్ అయిపోతారు. నా పాయింట్ క్యాచ్ చేశారా సార్? నీ పాయింట్ నేను క్యాచ్ చేయడం కాదురా, ఇప్పుడు నా పాయింట్ నువ్వు క్యాచ్ చేయి. నీ ప్రాణాలు తీయడం వల్ల నేనేమైపోయినా సరే సంతోషంగా భరిస్తాను, కానీ నీ ప్రాణాలు తీసే బెదరు ఒకసారి ఆగరా. నేను చెప్పే మాట అనరా. నువ్వు నన్ను చంపావనుకో, అనవసరంగా జైలు పాలవుతావు. అప్పుడు రాజ్ సంగతి ఎవరు చూసుకుంటారా? ఏట్రా బ్రదరు, నా పాయింట్ క్యాచ్ చేశాను. సార్ ఇంటి దగ్గర డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. రాజకీయ బిడ్డకి తిండి పెట్టడానికి డబ్బులు కూడా లేవు సార్. సార్ మీ దగ్గర ఉన్నాయి కదా సార్, ఇవ్వండి సార్. ఏట్రా బ్రదరు, డబ్బులు ఇవ్వేట్రా? మన రాదేమని నీకు బెంగలేదేట్రా? సర్లే, నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, దానికి తిండి ఉండదు, పిల్లకి పాలు ఉండవు, నాకు మతి ఉండదు. నాకు మతి లేని సమయంలో బాగా శివాలు ఎత్తిపోతుందేమో, దాన్ని చెత్త కొట్టేస్తాను. అరే అలాగేలా కాదు, గ్యారంటీగా సాగొట్టేస్తాను. నా పాయింట్ క్యాచ్ చేసావా? ఇదిగో డబ్బు, పట్టుకుపో. రాధ మాత్రం ఏమి చేయకు. ఏమిటి సార్ అలా అంటారు? పరిమళమా, నా ఊహలకే పరవశమా, నే కోరిన సౌభాగ్యమా, జన్మ జన్మలకి చాలు ఈ భాగ్యం సౌభాగ్యం.
పసుపు కుంకుమలు ఒక జంట, బొట్టు కాటుకలు ఒక జంట. పసుపు కుంకుమలు ఒక జంట, బొట్టు కాటుకలు ఒక జంట. మట్టి మనుషులు చూడని ప్రేమకు మనమే రెండు కళ్ళంట, మనసే మనకు చూపంట. నా ఊపిరికే పరిమళమా, నా పూజకు తులసి దళమా, నీ కోరిన మాంగళ్యమా. ఎన్ని జన్మలకి చాలదు ఈ బంధము, అనుబంధము.